ఏ రోజు స్వార్థం కోసం పనిచేయండి. మీరు ఎంపీ గెలిపించిన తర్వాత బండి సంజయ్ ఏ రోజు రెస్ట్ తీసుకోలేదు, నిద్రాహారం లేకుండా ఇలా కుటుంబాన్ని పక్క పెట్టి నరేంద్ర మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావడానికి ఈ గడీల రాజ్యం, ఈ దుర్మార్గపు కేసీఆర్ కుటుంబ రాజ్యం ఈ తెలంగాణ నుంచి పారదోలని చెప్పి ఒక కసితో పనిచేసిన వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్. ఏ రోజు వ్యాపారాలు చేయలే, పైసలు సంపాదించాలి, బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పి ఎప్పుడు 1600 కిలోమీటర్లు నాకు గుండెలో సెంట్ ఉన్నా కూడా 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర రైతుల కోసం పనిచేస్తున్నాడు. కొనుగోలు కేంద్రాలు పోతే ఇది బీఆర్ఎస్ పార్టీ గుండాలు పోలీసులు కలిసి రైతుల మీద మా మీద రాళ్ల దాడి చేసి 18 వాహనాలు ధ్వంసం చేసి రైతుల తలకలవన్నీ కార్యకర్తలు తలకలవన్నీ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే నేను కొట్టాను, 60 లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసి చెప్పి ఇలా 317 జీవో పెట్టుకొని ఉద్యోగులను ఉపాధ్యాయులను చెట్టుకొని పుట్టకోని చేస్తే కొట్లాడింది మనమన్నా. బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఈ మాజీ ఎంపీలు ఎక్కడన్నా 317 జీవో కోసం కొట్లాడినా ఉపాధ్యాయులు ఆలోచించారు. ఇలా మహిళల మీద అత్యాచారాలతో కొట్లాడింది మనమన్నా. దళిత బంధు కోసం కొట్లాడింది మనమన్నా. ఎస్సీ బోర్డు భూముల కోసం గుర్రం పోడు వస్తే మన కార్యకర్తల మీద రాళ్ల దాడి చేసి అనేక మంది కార్యకర్తలను గురువారం గుంజుకుపోయి 35 మంది కార్యకర్తలను 45 రోజుల పాటు జైల్లోకి పంపిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కొట్లాంటి బోర్డు భూముల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు.